సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా, దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును, నిన్నటి దినం ఆదివారం కదా, ఆరాధనకు వెళ్ళొచ్చారు కదా. ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు? ఏ వాక్యం మిమ్మల్ని బలపరిచింది? మీ దైవజనంలో నిలవబెట్టి ఏ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించాడు, ఆదరించాడు, ప్రోత్సహించాడు? ఏ సందేశం మీ హృదయాన్ని హత్తుకుందో, దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. రేపు ఎల్లుండి అనగా అక్టోబర్ నెల 8-9 తారీఖుల్లో నేను దైవజనురాలు వైజాగ్ పట్టణానికి వస్తూ ఉన్నాం. QMB చర్చ్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు లైవ్ చూసే బిడ్డలు, ప్రత్యేకంగా ఈ వర్తమానం వింటున్న బిడ్డలు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మన వారందరికీ ఈ సమాచారం షేర్ చేయండి. కుటుంబాలుగా రండి. వైజాగ్ పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని దయగల దేవుడు పుట్టించబోతున్నాడు. మోస్ట్ వెల్కమ్. 10వ తారీఖు ఎల్లారెడ్డిలో, 11-12 తారీఖుల్లో సెంట్రల్ మందిరంలో 2 దినాలు ఉపవాస ప్రార్థన. సెలవు దినాలు కదా, కుటుంబాలుగా రండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మందిరంలో మీరు ఉండొచ్చు. 13వ తారీఖు సెకండ్ సండే కమ్యూనియన్ సర్వీస్ చూసుకొని మీరు మందిరంలో నుంచి వెళ్ళొచ్చు. మిమ్మల్ని అందరినీ ఉపవాస ప్రార్థనలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది దైవజనమా, ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం మీద దేవుడు మనతో మాట్లాడమని నా హృదయాన్ని పురికొల్పారు. మానవ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ మనం ఒకరిని తృణీకారంగా, హేళనగా, అవమానకరంగా మాట్లాడటం క్రైస్తవునికే కాదు, అసలు మనుషుడు అన్నవాడికి తగనిదండి. మనకున్న సంపన్న స్థితి, మన హోదా, మన అనుభవిస్తున్న సుఖ సౌఖ్యాలు ఎదుటివాడిని గురించి అవహేళనగా మాట్లాడటానికి, తృణీకరంగా మాట్లాడటానికి అది అన్నిటికీ కారణం కాకూడదు. వాడెంత, వాడు బ్రతికెంత. ఆఫ్టర్ ఆల్ కొన్నిసార్లు ఊర్లో మనం అనే మాట, అఫ్కోర్స్ పట్టణాల్లో ప్రజలు అనరనేం కాదు, పట్టణాల్లో ఉండేవాళ్ళు పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతలేం కాదు కదా. కొన్నిసార్లు చూడండి, ఆడ నా కాలుగోటుతో సమానం అంటాడు. ఏదో మనోడు కాలుగోరు బంగారం అయినట్టు. ఆడెంత, ఆఫ్టర్ ఆల్ అదెంత, దాని బ్రతికెంత అని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళను తృణీకరిస్తూ తృణీకారపు మాటలతో బాధించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. తమ్ముడు, చెల్లి, నీవెప్పటికీ అలా ఉండొద్దు. ఎదుటివారిని తృణీకరిస్తూ మాటలతో మనం బాధిస్తే అలాంటి వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది? బైబిల్లో ఒక మాట, తృణీకరించకుండా, ఎదుటివాడిని బాధించకుండా కడు జాగ్రత్తగా బ్రతికేవాని జీవితం ఎలా ఉంటుంది? రండి ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. ఆమేన్. దావీదు భక్తుడు రాజైన సౌలుతో మాట్లాడుతున్న మాట ఏమని? నీ ప్రాణము నా దృష్టికి ప్రియమైనది కనుక నా ప్రాణమును
దేవుడైన యెహోవా ఘనముగా ఎంచి నాకు కలిగిన బాధలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించునుగాక అని మాట్లాడతాడు. సౌలేమో దావీదు ప్రాణాన్ని తృణీకారంగా ఎంచాడు. వీడెంత, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడు, వీడు బ్రతికెంత, ఆఫ్టర్ ఆల్ నా దగ్గర ఓ సైనికుడు, వీడెంత, ఆఫ్టర్ ఆల్ నా రాజ్యంలో ఒక పౌరుడు, ఆఫ్టర్ ఆల్ అని దావీదు ప్రాణాన్ని బహు తృణప్రాయంగా, హేళనగా, తృణీకారంగా ఎంచాడు. తృణీకారంగా ఎంచిన సౌలు ప్రాణాన్నేమో దావీదు, చూసారా, సౌలు ప్రాణాన్ని ఘనంగా ఎంచాడట. అతని ప్రాణాన్ని ప్రియంగా ఎంచాడట. మరి సౌలు పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూస్తే, దావీదును ఎంత చులకనగా, ఎంత మానసికంగా హింసించాలని ప్రయత్నం చేశాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటయుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. ఏమంట? విన్నారా? వ్రాయబడిన మాట, దావీదు అక్కడున్నాడు, ఈటి విసిరి దావీదును గోడకు తగిలించాలనుకున్నాడంట. ఎంత విచిత్రం! దావీదును గోడకు తగిలించడానికి దావీదేమైనా ఫోటో ఫ్రేమా? గోడకు తగిలించడానికి దావీదేమైనా చొక్కాయా? ఏమంటే గోడకు వేటిని తగిలిస్తాం? సచినోలు ఫోటో తగిలిస్తాం, లేకపోతే ఫోటోలు తగిలిస్తాం, లేకపోతే వేసుకున్న చొక్కాయలు హ్యాంగర్కి తగిలిస్తాం, గోడకు తగిలిస్తాం. ఏమంటాడు? దావీదును గోడకు బిగించుదును, గోడకు తగిలించదనని ఈటి విసురుతున్నాడంట. అలా ఈటి విసిరితే, హత్యాయత్నం చేస్తే దావీదు ఎంత బాధపడతాడో. దావీదు ప్రాణాన్ని గూర్చి సౌలు ఏనాడు విచారించాల. మానసికంగా ఎంత వేదనకు గురవుతాడో, ఎంత బాధకు గురవుతాడో దావీదు ప్రాణాన్ని గూర్చి ఒక్కరోజు కూడా విచారించాల. తమ్ముడు, చెల్లి, నువ్వు ఈటి విసరకపోవచ్చు. కొన్నిసార్లు ఈటి కంటే పదునైన తోట లాంటి మాటలు కొంతమంది వదులుతారు, కత్తిపోటు మాటలు మాట్లాడతారు. చెల్లి, తమ్ముడా, నీ నోట నుంచి బయలుదేరే ఆ మాట ఎదుటివాడిని నిష్కారణంగా గాయపరిచేదిగా ఉండొద్దు. నువ్వు ఒక మాట అంటావు, ఆ మాట ఆ బిడ్డ చెవిలో పడిన తర్వాత ఎంత గెలగెల కొట్టుకులాడతాడో ఎప్పుడైనా ఆలోచించావా? నీ నోటు నుంచి బయలుదేరే ఆ మాటను బట్టి నీ భార్య ఎంత ఏడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? తల్లి, చెల్లి, ఈ వాక్యం వింటున్న తల్లి, నీ నోరు పెద్దదా? అదుపు లేని నోరా? భర్తను పట్టుకొని ఏ మాట పడితే ఆ మాట అనే నోరా? అదుపు లేకుండా మాట్లాడే నోరా? కత్తిపోటు లాంటి మాటలతో ఒకవేళ భర్తను మానసికంగా హింసిస్తున్నావేమో. యవన బిడ్డలారా, తల్లిదండ్రుల ప్రాణానికి బాధను కలుగు చేసే వ్యక్తులుగా ఒకవేళ మీరున్నారేమో. ఈటిని విసురుతూ దావీదును ఈటతో చంపాలని అనేక మారులు ప్రయత్నం చేశాడు. దావీదు ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు లక్ష్య పెట్టల. కానీ దావీదు మాత్రం సౌలు యొక్క ప్రాణాన్ని ప్రియంగా ఎంచాడట. నోటి మాటతో కూడా దావీదు సౌలును గాయపరచడానికి ఇష్టపడలేదు. ఎందుకు? సౌలు ప్రాణాన్ని ప్రియంగా ఎంచాడు. దావీదు ప్రాణాన్ని ఏమో తృణప్రాణంగా ఎంచితే చివరికి సౌలుకు ఎలాంటి గతి పట్టిందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం చూడండి, ఒకసారి గమనించు. 31వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, ఆ స్థలములో ఇవన్నీ రాయబడి ఉంటాయి. ఒకసారి గమనించండి. రైట్?
10వ వచనం చదువుతాను. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెషాను పట్టణపు గోడకు తగిలించిరి. విన్నారా? దేనికి తగిలించారు? ఈటి విసిరి చంపుతాను, ఈటి విసిరి చంపుతాను అని అన్నాడు కదా. దావీదు చంపబడలా, సౌలే తన ఈటితో తాను పొడుచుకున్నాడు. విన్నారా? తన ఈటితో తాను పొడుచుకున్నాడు. దావీదు ప్రాణాన్ని బాధించాలని ప్రయత్నం చేస్తే తన ప్రాణాన్ని తాను బాధించుకుంటున్నాడు. దావీదును గోడకు తగిలించాలని అనుకుంటే విచిత్రం, సౌలు యొక్క మొండాన్ని, తలలేని మొండాన్ని గోడకు తగిలించారు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించండి. కాళ్ళు చేతులు గడగడ వణకట్లేదా? తలలేని మొండం గోడకు తగిలించబడింది. హ్యాంగర్కు చొక్కాయి తగిలించినట్లుగా, కోటు తగిలించినట్లుగా గోడకు తగిలించారు అతని మొండాన్ని. సౌలా, సౌలా, ఎంత బాధకు నువ్వెందుకు గురైపోయావయ్యా? దావీదనేవాడి ప్రాణాన్ని నేను బాధించాను గనక దేవుడు నాకు ప్రాణబాధలు అనుమతించాడు. తమ్ముడు, ఎవరిని ఎప్పుడు అనవసరంగా సూటిపోటి మాటలతో బాధించుకో. దావీదు సౌలును బాధించకుండా అతని ప్రాణాన్ని ప్రియంగా ఎంచినందుకు దావీదు ప్రాణాన్ని దేవుడు ఘనంగా ఎంచాడట. ఆమేన్. నీ ప్రాణాన్ని కూడా దేవుడు ఘనంగా ఎంచునుగాక. చెప్దాం ఆమేన్. ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచితే నీ ప్రాణాన్ని ప్రియంగా ఎంచుతాడు. ఎందుకు? నీ దేవుడు దయగలి వారిపై దయ చూపించే దేవుడు. ఆమేన్. కనికరం కలిగిన వారిపై కనికరాన్ని చూపించే దేవుడు. ఎదుటివాడిని విలువైన వాడిగా ఎంచితే నిన్ను దేవుడు విలువైన వాడిగా ఎంచుతాడు. ఎదుటివాడిని నువ్వు ఘనమైన వాడిగా ఎంచితే నిన్ను దేవుడు ఘనమైన వాడిగా ఎంచుతాడు. నేనంట, నీవు ఘనమైన వాడిగా ఎదుటివాడిని ఎంచితే కొంచెం నువ్వు ఘనపరుస్తావు. దేవుడే నిన్ను ఘనమైన వాడిగా ఎంచితే ఏ హోదాకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడో చూడండి. దావీదును దేవుడు ఘనమైన వాడిగా ఎంచటాన్ని బట్టే గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టి లోకములో ఘనులైన వారి ఎవ్వరికి కలగనంత పేరు ప్రఖ్యాతి దావీదుకు దేవుడు కలుగు చేశాడు. నేను అడుగుతా, దేవా, దావీదుకు అంత ఘనత ఎందుకు కలుగు చేశావు? ప్రపంచంలో ఘనులలో ఎవ్వరికి కలగనంత కీర్తి ఘనత దావీదుకి ఎందుకు కలుగు చేశావు? దావీదు సౌలు ప్రాణాన్ని ప్రియంగా ఎంచాడు గనుక అతని ప్రాణాన్ని నేను ఘనంగా ఎంచాను మాట్లాడతాడు. అంతేనా? సమస్త బాధలలో నుంచి నన్ను తప్పించునుగాక అని మాట్లాడతాడు. దైవజనమా, దావీదుకు బాధలు వచ్చిన మాట వాస్తవం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏ బాధ దావీదును నశింప చేయలేదు. ప్రతి బాధ నుండి దావీదును దేవుడు తప్పించాడు. ఎందుకో చెప్పంటారా? దావీదు సౌలును బాధించిన వాడు కాదు. తాను బాధించలేదు గనుక దేవుడు అతన్ని బాధించలేదు. మీకు తెలుసా? ఆకానును గూర్చి దేవుడు అంటాడు, ఆకాను ఇశ్రాయేలీల బాధకు కారణమయ్యాడు గనక అతన్ని బాధపరిచి మీరు చంపండి అంటాడు. విన్నారా? ఆకాను ఇశ్రాయేలీల బాధకు కారణమయ్యాడు గనక అతనిని అతని ఇంటి వారిని బాధకు గురి చేసి చంపండి అంటాడు. తమ్ముడు, ఇతరులను నువ్వు బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తే నీవు బాధకు గురవుతావు. ఎదుటివారు నిన్ను బాధకు గురి చేసిన నోటి మాటలతో కూడా బాధించకుండా దావీదులాగా ఎదుటివాడి ప్రాణాన్ని ప్రియంగా ఎంచు. నీకు కలిగిన సమస్త బాధలలో నుండి నా దేవుడు నిన్ను తప్పించునుగాక, సమస్త ఉపద్రవాలలో నుంచి తప్పించునుగాక. సౌలులాగా ఎవరిని తృణీకరించొద్దు. దావీదులాగా ప్రతి వాని ప్రాణాన్ని ప్రియంగా ఎంచి గౌరవంగా మనం బ్రతుకుదాం. అలా బ్రతికితే దేవుడు మనలను ఘనపరుచునుగాక. చెప్దాం ఆమేన్. ఆ మధ్యకాలంలో చోట నేను విన్నాను, ఓ దైవ సేవకుడు చెప్పటం. అదో మారుమూల ప్రాంతం.
ఓ చిన్నపాటి టౌన్ అనుకోండి. అక్కడ చాలా ఏండ్ల నుంచి ఒక ఆసామి దగ్గర ఒక ఆయన పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళ బాబు 10వ తరగతికి వచ్చాడు. ఆసామి దగ్గరికి వచ్చి, సామి మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు, ఒక 100 రూపాయలు ఫీజు కట్టాలి, ఒక 100 రూపాయలు చేబోదులే ఉండయ్యా, తర్వాత నా కూలిలో కట్ చేసుకుందిని అని ఆ మోతుబరిని రైతుని అడిగాడట. ఆ భూస్వామి ఈ పనివాడిని చూసి, రై లేబరోడా, నీ పిల్లలకి ఎందుకురా చదువు మాలాంటి ధనవంతులకు మోతుబరులకు కావాలి, నీలాంటి లేబరోడి పిల్లలకు చదువు ఎందుకురా అని అన్నాడట. ఆయన అన్నాడట, బాబు డబ్బులు ఇకపోతే ఇకపోయారు కానీ లేబరోడ్ అని అనొద్దయ్యా అని అన్నాడట. ఎరవు లేబరోడ్ కూడా నోరు లేస్తుందే, హద్దుల్లో ఉండో, లేబరోడ్ పిల్లలకు చదువులు ఎందుకురా, మా పిల్లలకు చదువులు కావాలా అన్నాడట. ఏడ్చుకుంటా ఆ పనివాడు వెళ్ళిపోయాడు. సంవత్సరాల తర్వాత జరిగిందేంటో తెలుసా? ఈ రైతు, ఈ ఆసామి, ఆ పిల్లలు ఒక్కడు ప్రయోజకుడు కాలేదట. దుర్వ్యసనాలకు బానిసలై కోడి పందాలాడి భూములన్నీ పోగొట్టుకుంటే, ఒకప్పుడు 10ల సంఖ్యలో ఎకరాలకు ఆసామి అదే ప్రాంతంలో పొట్టకూటి కోసం, కొడుకుల్లో ఒక్కడు ప్రయోజకుడు కాక పొట్టకూటి కోసం పొలాల్లో పనిచేయటానికి వెళ్ళాడట. ఈ లేబరోడు పిల్లోడు ఉన్నాడు చూసారా, 10వ తరగతి పూర్తి చేశాడు, ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, ఎంసెట్ రాశాడు, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు, పూర్తి అయిపోయింది. సత్యం కంప్యూటర్స్లో ఆ రోజుల్లో ఉద్యోగం. ఆ ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్ళాడు. అమెరికాలో 10 సంవత్సరాల పాటు బహుగా డబ్బు సంపాదించాడట. తండ్రికి పంపిస్తూ ఉండేవాడు, నానా పొలంగోను స్థలంగోను డబ్బులు వేస్ట్ చేయొద్దని. 10 సంవత్సరాల తర్వాత అమెరికా నుండి ఆ బాబు వచ్చి, డాడీ మన పొలాలు ఎక్కడున్నాయో చూద్దాం పద డాడీ అని ఆ పొలాల్లోకి వెళ్ళి చూస్తే, కొంచెం వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆయన ఆ పొలాల్లో పనిచేస్తున్నాడట. డాడీ ఆ పెద్ద ఆయన ఎక్కడో చూసినట్లుంది, ఎవరు డాడీ ఆ పెద్ద ఆయన అంటే, తండ్రి తలదించుకొని ఏడుస్తూ అన్నాడట, ఆ పెద్ద ఆయన ఎవరో కాదయ్యా, ఒకప్పుడు నేను యజమానుడి దగ్గర పనిచేసేవాడిను, ఆ యజమానుడే. ఏమైంది డాడీ, వాళ్ళకి 10ల సంఖ్యలో ఎకరాల పొలం ఉండేది కదా, ఏమైపోయింది డాడీ? పిల్లలు ఒక్కడు ప్రయోజకుడు కాలేదయ్యా, కోడి పందాలాడి జలసాలకు అలవాటు పడి ఉన్న పొలాలనే మేడు, ఒక్కడు కూడా బాధ్యతగా లేడయ్యా. ఆ రైతే మన పొలాల్లో పనిచేస్తున్నాడయ్యా అంటే, ఈ బాబు వెళ్ళి కళ్ళెంబట్టి నీళ్లు విడిచి ఆ రైతు చేతులు పట్టుకొని, సార్ మా చిన్నతనంలో మేము మొద్దన్నం తిన్నవాళ్ళం సార్, మీరు మాకు సహాయం చేస్తేనే మేము ఇంత ప్రయోజకులు అయ్యాము సార్, మా పొలంలో పనిచేయదు సార్, ఇంకా అవసరమైతే మీకేదైనా అవసరమైతే నేను సహాయం చేస్తాను సార్ అని ఈ యవ్వన బిడ్డ ఆ రైతు చేతులు పట్టుకొని ఏడ్చాడు. చూసారా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, పెద్దలు ఊరకే అన్నారా? రైతే రాజు అవుతాడు, రాజే రైతు అవుతాడు, పెద్దలు ఊరకన్నారా? ఇప్పుడు దావీదు సౌలు జీవితంలో ఏం జరిగింది? దావీదు బల్ల మీద పడిపోయే రొట్టె ముక్కల కోసం సౌలు మనవడు మెఫీబోషెత్, బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా, కాస్త ఎంగిలి మెతుకులు రొట్టె మొక్కలే అని దావీదు బల్ల దగ్గర కూర్చోలేదా? తృణీకరించబడిన దావీదు దేశాలను ఏలుబడి చేసే రాజుగా నిలవబడలేదా? తమ్ముడు నా వైపు చూడు, డబ్బు ఉందని, ఆస్తి ఉందని, హోదా ఉందని ఏనాడు పొంగిపోకు, అలాగని లేదని జీవితంలో కృంగిపోకు. ఈరోజు చాచే చెయ్యే, చూడు, ఈరోజు చాచే నీ చెయ్యే ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఈరోజు దించబడిన నీ తలే మహారాజులాగా దేవుడు లేవనెత్తుతాడు. అవమాన భారంతో కృంగిపోయిన నిన్నే, అదో పాతాళానికి దిగజారిపోయిన నిన్నే ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎవరిని బాధించుకో, సఖ్యమైతే చేతనైతే
అందరికీ ప్రేమను పంచు, ఎదుటివాడి ప్రాణాన్ని ప్రియంగా ఎంచు. ఆమేన్. అలా ప్రియంగా ఎంచితే ఏం జరిగిద్దో ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 72వ కీర్తన 14వ చరణ చివరి భాగం. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును, అతడు చిరంజీవి యగును. షేబా బంగారం అతని కీయబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతనిని పొగుడుదురు. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును, అతడు చిరంజీవి యగును. విన్నారా? ఖరీదైన మాట. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును, అతడు చిరంజీవి యగును. ఎవరిని గూర్చి రాయబడిన మాటో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి రాయబడిన మాట. మన ప్రాణాన్ని యేసుక్రీస్తు వారు ప్రియముగా ఎంచి మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడి ఆయన బాధించబడి మన బాధల నుంచి విడుదల దయచేశాడు. ఆయన కన్నీటిని అనుభవించి మన కన్నీళ్లను తుడిచాడు. ఆయన శాపగ్రస్తుడుగా మారి నీ భుజాల మీద ఉన్న శాపపు కాడి విర్రగొట్టాడు. ఎందుకో తెలుసా? నీ ప్రాణమును ప్రియముగా ఎంచాడు. నీ ప్రాణాన్ని నరకాగ్నికి అప్పగించటానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడక నీ ప్రాణాన్ని ప్రియంగా ఎంచి తన ప్రాణాన్ని ధారపోశాడు గనుక యేసుక్రీస్తు చిరంజీవి అయ్యాడు, చిరకాలము జీవించేవాడయ్యాడు. ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు నేను ప్రియంగా ఎంచితే పరలోక రాజ్యంలో చిరకాలం చిరంజీవి అయిన యేసయ్యతో యుగాయుగాలు బ్రతికే కృప దేవుడు అనుగ్రహించునుగాక. నా చేతులు జోడించి చెప్తున్నా, ఎవరిని తృణీకరించకే, ఎవరిని బాధించకే, సూటిపోటి మాటలతో ఎవరిని నొప్పించకే. అలాంటి దివ్యమైన జీవితం మనందరికీ దేవుడు దయచేయునుగాక. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. మా నోటి మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా చేష్టల ద్వారా మేము ఎవరిని తృణీకరించకూడదయ్యా, ఎవరిని బాధించకూడదయ్యా. ఎదుటివాడి ప్రాణాన్ని ప్రియంగా ఎంచే సంస్కారవంతమైన జీవితం నాకు నీ ప్రజలకు దయచేయండి. అటు ఉన్నతమైన జీవితంతో ఒక్కొక్క బిడ్డను మీరు అభిషేకించినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.